ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు ధ్యానించుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యోహాను సువార్తలో యేసయ్య మాట మనము ధ్యానించడానికి ఈరోజు దేవుడు మనకి అవకాశము అనుగ్రహించి ఉన్నాడు. అనేక మంది దేవుని గురించిన జ్ఞానము లేని వారు యేసు ప్రభు గురించి వారి అభిప్రాయాలు, వారి ఆలోచన విధానాలు, వారు పలికే మాటలు రకరకాలుగా ఉంటుంది. కొందరైతే ఇది క్రిస్టియన్ మతం అంటారు, కొంతమంది అయితే ఇది ఇతర దేశాల దేవుడు అని అంటారు, కొంతమంది అయితే మన దేవుడు మన ఇంటి వంట లేని దేవుడు అంటారు. ఎవరి నోటికి వచ్చింది వారు పలుకుతూ వెళ్తుంటారు. కానీ యోహాను అపోస్తుడైన యోహాను భక్తుడు యేసు ప్రభును అద్భుతమైన వివరణతో ఆయన వివరిస్తూ ఉన్నాడు. వాస్తవానికి యేసు ప్రభు ఏదో దేశానికి సంబంధించిన దేవుడు, కులానికి సంబంధించిన దేవుడు, ఏదో ఒక మతానికి సంబంధించిన దేవుడుగా అభివర్ణించక ఈ యావత్ సృష్టి క్రమములో వీటన్నిటికంటే ముందు నుంచి ఉన్నవాడు, ఆది అందు ఆయన వాక్యమై ఉన్న దేవుడు, దేవునిలో ఆయన ఉన్నవాడు, దేవుడు ఆయనలో ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు ఆది నుంచి ఉన్నవాడు అనడానికి సృష్టి క్రమము గురించిన చరిత్ర మోసే మహాభక్తుడు రాసిన ధర్మశాస్త్ర గ్రంథములో ఆది కాండము అని చెప్పి ఆ గ్రంథాన్ని తెరిచినప్పుడు 1వ అధ్యాయములో ఆయన స్పష్టంగా చెప్తాడు. ఆది అందు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను అని అంటాడు. సోదరి సహోదరుడా, ఆది అందు దేవుడు వాక్య స్వరూపిగా ఉన్నవాడు. తను వాక్యము అనగా శబ్దము. ఆయన పలికినప్పుడు శూన్యముగా ఉన్నటువంటి ఆకాశము, ఈ యొక్క సముద్రము, సమస్తము జలముతో నిండి ఉన్న ప్రకృతి అంతా కూడా, భూగోళం అంతా కూడాను దేవుడు సమస్తాన్ని విడివిడిగా కలుగ చేశాడు. ఈ దేశ విభజనలు కానీ, గ్రహాలు అంతర్గ్రహాలు కానీ ఇవన్నీ ఎలా వచ్చింది? దేవుడు ఆయన సృష్టి క్రమములో ఒక క్రమ పద్ధతిలో సృష్టించాడు. ఒక్కొక్కటి ఆయన సృష్టించినప్పుడు మంచిదిగా ఇచ్చాడు. మానవ జాతి చిట్ట చివరిలో అనగా ఆయన 6 రోజుల్లో సృష్టి క్రమము క్రమపరిచినప్పుడు 6వ రోజున మానవుడు దేవుని చేతులతో నిర్మించబడ్డాడు. దేవుడు చేసినటువంటి అద్భుతమైన సృష్టికి మానవుడు ఈరోజు కేవలం ఒక ధూళి లాంటి వాడు. కానీ దేవునిని ప్రశ్నించే ఆ దౌర్భాగ్యమైన మనస్తత్వానికి ఈరోజు గురి అయిపోయాడు. దేవుడు ఎక్కడున్నాడు, ఎవ్వడ దేవుడు అని పదాలు వాడుతున్నారు. అంటే
నిమిషములో ఉండి నిమిషములో అంతరించిపోయే ధూళి లాంటి మానవుడు దేవునికి ప్రశ్నించే ఆ అధోగతి స్థితి తెచ్చుకున్నాడు. కానీ వాక్యం ఏమంటుందంటే, దేవుని యొద్ద ఉన్న వాక్యమే దేవుడై ఉన్న ఆ వాక్యము ఈరోజు ఈ సృష్టి అంతా క్రమపరిచింది. అద్భుతంగా యోహాను భక్తుడు రాస్తూ, ఆ వాక్యమై ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉండేవాడు. ఏదో దేశానికి సంబంధించిన వాడు కాదు, ఏదో ప్రాంతానికి సంబంధించిన వాడు కాడు. ఆయన ఆది అందు ఈ సృష్టి కలుగక ముందే దేవుని యొద్ద ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే అనేక మార్లు యేసుప్రభువారు తండ్రి నేను ఏకమై ఉన్నానని చెప్పేవారు. ఆ మాట విన్న యూదులు యేసు ప్రభు మీద ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, దేవుడని చెప్పుకుంటున్నాడని ఆయన దివ్య సందేశానికి వక్రీకరించి, ఆయన మానవ జాతి యొక్క పాప పరిహార్థమై చనిపోవాల్సింది ఉంది కనుక ఇష్టానుసరంగా ఆయనకు కొరడాలతో కొట్టి కలువరి శిలువలో చంపివేశారు. కానీ శబ్దము చచ్చిపోదు, దేవునికి చావు లేదు. ఆయన పునరుత్థానుడై లేచి సజీవుడుగా ఈరోజు సకల మానవ జాతికి రక్షణకు కారకుడయ్యాడు. వాక్యం చెప్తుంది, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఈ ప్రపంచంలో సృష్టి క్రమము, మనం చూస్తున్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, సమస్తమైన నక్షత్రాలు కానీ, గ్రహోపగ్రహాలే కానీ, సముద్రమే కానీ, ఈ పర్వతాలే కానీ, సకల మానవ జాతి, సకల స్వరూపము, సకల విధమైన జంతువులు, సమస్తమైన రకాల పక్షులు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సృష్టిలో ఏది ఎలా ఉండాలి అనేది ఆయన నిర్ణయించాడో ఆ రీతిగా ఆయన సమస్తము కలుగ చేశాడు. మన చేత ఏమి చెయ్యలేము, కానీ దేవుడు అడిగిన నేను నిలదీస్తానని దౌర్భాగ్యమైన మాటలకు ఈరోజు మానవుడు దిగజారిపోతున్నాడు. మనం ఎంత, మన బతుకు ఎంత, మనం చేయాల్సిందల్లా మనము ఆయన మూలంగా కలిగి ఉన్నాము, ఆయన కొరకు కలిగి ఉన్నాం, ఆయన కోసమే కలిగి ఉన్నామని తెలుసుకొని ఆయనను పూజించి ఆరాధించి ఆయనకి ఘనపరచగలిగితే ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా మనకు తోడై ఉంటుంది. ఇక్కడ వాక్యం చూస్తున్నాం, కలిగినదేదియో యేసు ప్రభు లేకుండా కలగలేదు. నీవు నేను మనము సమస్తము ఆయన మూలంగా కలిగిన వారమే. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏ మతస్థుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, బీదవాడు కానివ్వండి, ఎంత ఉన్నతమైన చదువరి కానివ్వండి, చదువు లేనివాడు కానివ్వండి, దేవుడు ఇచ్చిన జీవము ఉన్నంత వరకు ఒక మనిషి ఈ లోకములో బ్రతుకుతాడు, ఈ లోకములో ఆయన జీవిస్తున్నాడు. ఏ రోజైతే దేవుడు ఆ దీపము ఆర్పిస్తాడో, తన దగ్గరికి రమ్మని పిలుస్తాడో, ఎంత కోటీశ్వరుడైనా కన్ను మూసి చావక తప్పదు. ఎంత గొప్పవాడైనా ఆయనకి మట్టి దిబ్బలో పెట్టక తప్పదు. కట్టెలపైన కాల్చేవారున్నారు, పాతేవారున్నారు. దేవుడిచ్చిన జీవమ్మలో ఉన్నంత కాలమేనండి. అందుకే చాలామంది ఒక సామెత వాడుతూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని. అవును, దేవుడు పెట్టిన ప్రాణము మనలో ఉన్నప్పుడే మన బ్రతుకు సరి చేసుకోవాలి. ఈ భూలోకములో నువ్వు జన్మించి నువ్వు ఉన్నటువంటి ఈ 50, 60, 70, 80 సంవత్సరాలు అదేదో నువ్వు గొప్ప ఘనకార్యం చేసినందుకు నువ్వు ఉండట్లేదు. దేవుడు పెట్టిన భిక్ష, దేవుడు నిన్ను వెలిగించాడు కాబట్టి వెలుగుతున్నాం. దేవుడు రమ్మన్నప్పుడు నీ దీపం ఆరిపోక తప్పదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనలో జీవం ఉండెను,
ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మట్టితో తయారు చేయబడిన మానవునికి నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదగా ఈరోజు మనిషి జీవించే ప్రాణి అయ్యాడు. మనము తీసుకుంటున్న ఊపిరి అది దేవుడు ఊదిన గాలి. ఆ గాలి కనుక వెళ్ళిపోతే ఈ కట్టె మట్టిలో కలిసిపోతుంది. కనుక మనకు జీవాన్ని ప్రసాదించేది దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈరోజు మానవుని జీవితంలోనికి చీకటి ప్రవేశించింది, అజ్ఞానము ప్రవేశించింది. దేవుని యొక్క వెలుగును లేక యేసు ప్రభును గ్రహించలేని స్థితిలో మానవుడు పడిపోయాడు. ఎంత వివేకము పనిచేస్తున్నామంటే ఉదయం సాయంకాలం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు. వారు ఆయా విగ్రహాలకు దీపం పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టలేదు, దేవుడు చీకట్లో ఉన్నారంటారు. అసలు దేవుడు అంటే ఏంటో వారికి ఈరోజు వరకు తెలియదు. అజ్ఞానముతో రకరకాల రూపాలు చేస్తూ పూజిస్తున్నారు. వాస్తవానికి దేవుడు అన్నవాడు దివ్యాతి దేవాహ, నిత్యము ప్రకాశించువాడే దేవుడు. ఆయనకు నీతి సూర్యుడు అని కూడా పేరు. నిత్యము ప్రకాశించువాడు. అందుకే చీకటిలో ఆయన ప్రకాశిస్తున్నాడు. కానీ చీకటి అంధకారమైన మనస్సు కలిగిన మానవుడు ఈరోజు ప్రభువైన యేసును గ్రహించలేకపోతున్నాడు. ఆయన అంటాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు, నా యందు విశ్వాసముంచువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. అనేక మంది మేము యేసు ప్రభు నమ్ముకున్నాము, క్రైస్తులు అంటారు, సంతోషం. కానీ వెంబడించే అనుభూతులు వాళ్ళు లేకపోతే చెయ్యరాని దుష్టక్రియలు, పాపిష్టి పనులు, అబద్ధాలు, మోసాలు ఇలాంటి చేస్తే అది అంత చీకటికి సంబంధించిన గుణాలు, చీకటి కార్యములు. అది అతి దారుణమైనవి. చీకట్లో జీవించేవారు దేవుని రాజ్యము చూడలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది. ఈ లోకంలో అంధకారమైన మనస్సు కలిగిన ప్రజలలో దేవుని యొక్క వెలుగు అయిన యేసు ప్రభు యొక్క మాటలు ప్రకాశిస్తుంది. గ్రహించిన వారి బ్రతుకులు వెలిగించబడుతుంది. గ్రహించని వారు చీకటిలోనే ఉండిపోతున్నారు. కనుక ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో దేశం నుంచి వచ్చిన దేవుడు, ఏదో కులము నుంచి వచ్చిన దేవుడు, ఏదో తనంతట తను ఆవిర్భవించిన దేవుడు కాడు. కానీ ఆది నుంచి ఉన్న దేవుడు, అన్నిటి సృష్టికి ఆది సంభూతుడు, ఆయన సమస్తమునకు సృష్టికర్త అయిన వాడు. కనుక రండి, ఆ మహిమగల దేవునికి ఆ వెలుగు మనలోనికి వచ్చి వెలిగించాలని, ఆయన వాక్యము మనలోనికి వచ్చి మనకు తాకి మన బ్రతుకు నూతన సృష్టిగా, నూతన నిర్మాణము చేయాలని ఆయనకు ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, యోహాను సువార్త 1వ అధ్యాయములో మేము నేర్చుకున్న పాఠాలను మా జీవితాలకు దీవెనకరంగా అనుగ్రహించండి. ప్రభువా, మీరు వాక్యమై ఉన్న దేవుడవు. మీరు మా జీవితాన్ని వెలిగించడానికి వచ్చారు. మేము గ్రహించి, మేమును తెలుసుకొని మా హృదయంతరంగంలోనికి ఆహ్వానించినప్పుడు మేము జీవపు వెలుగు కలిగి ఉందుమని మాకు బోధించిన మా ప్రభు మీకు వందనాలు. ఈరోజు అనేక కుటుంబాలలో ఉన్న చీకటి, అనేక బ్రతుకుల్లో ఉన్న చీకటి దూరపరిచి, వాక్యం వింటుండగా వాక్య స్వరూపైన వెలుగు అయిన దేవుడైన మీరు బ్రతుకంతా కూడా వెలిగించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.